డాక్టర్ గారు పడుకునేటప్పుడు స్నోరింగ్ వస్తుంది కదా, అసలు అది ఎందువలన వస్తుంది? గురక అనేది మనకు గాలిపోయే ద్వారంలో అప్పర్ ఎయిర్వేస్ అంటాం, అంటే ముక్కు గొంతు, ఈ అప్పర్ ఎయిర్వేస్ లో ఉన్న సాఫ్ట్ టిష్యూస్, అంటే మన చిన్న నాలిక కానీ ఈ సాఫ్ట్ ప్యాలెట్ కానీ ఈ ఫారింజియల్ సాఫ్ట్ టిష్యూస్ కానీ ఇవి వైబ్రేట్, అంటే గాలి పాస్ అయినప్పుడు వైబ్రేట్ అవుతాయండి. దానివల్ల గురక వస్తుందండి. ఇది ఏంటంటే వయసు పెరిగే కొద్దీ మన మజిల్ టోన్ అనేది తగ్గిపోతుంది. మన మజిల్లో యంగ్గా ఉన్నప్పుడు ఉన్న స్ట్రెంగ్త్ వయసు పెరిగే కొద్దీ ఉండదు. సో ఎస్పెషలీ జెంట్స్లో వయసు పెరిగే కొద్దీ గురక పెరుగుతుంది. అండ్ లేడీస్లో పోస్ట్ మెనోపాజల్, అంటే 50 ఏళ్ళు పైబడిన లేడీస్కి కూడా ఈ గురక అనేది వయసు పెరిగే కొద్దీ పెరిగే అవకాశం ఉంటుంది. ఊబకాయం ఉన్న వాళ్ళకి గురక ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎవరికైతే ఈ ఊబకాయం ఉంటుందో వాళ్ళకి గురక ఛాన్సెస్. పిల్లల్లో అయితే యూజువల్గా అడినాయిడ్స్ పెద్దగా ఉన్నా, అంటే ముక్కు వెనక భాగంలో అడినాయిడ్స్ అనేటివి ఉంటాయండి, ఆ మాంసం ఎక్కువ ఉన్నా, గొంతులో టాన్సిల్స్ పెద్దగా ఉన్నా పిల్లల్లో కామన్గా ఈ గురక అనేది వస్తుంది. పిల్లల్లో అయితే ఈ అడినాయిడెక్టమీ, టాన్సిలెక్టమీ సర్జరీస్తో డెఫినెట్గా వాళ్ళ గురకను తగ్గించవచ్చండి. పెద్దవాళ్ళల్లో అయితే డెఫినెట్గా ఎవాల్యుయేట్ చేయాలి, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ముక్కు దూలం వంకర ఉందా, లేకపోతే మల్టీ లెవెల్ అంటే చాలా లెవెల్స్లో అబ్స్ట్రక్షన్ ఉందా అనేది ఎవాల్యుయేట్ చేసి, వాళ్ళు సర్జరీకి ఫిట్గా లేరు అంటే సిప్యాప్ అని ఒక మిషన్ వస్తుందండి. ఆ మిషన్ వేసుకొని పడుకుంటే ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని ఒకటి ఉందండి, గురకలోనే ఒకలాంటి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మిషన్ వేసుకొని పడుకోవాలి. ఇన్ కేస్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉండి వాళ్ళు సర్జికల్గా ఫిట్ ఉన్నారంటే సర్జరీస్ కూడా ఒక 20-30 సర్జరీస్ ఉన్నాయండి ఈ గురక పెట్టే వాళ్ళ కోసము. అది టైలర్ మేడ్ అనమాట. ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉంది, ఎక్కడ అవసరం ఉంది, ఏ పేషెంట్కి ఏ సర్జరీ అవసరము, ఏ పేషెంట్ ఏ సర్జరీ చేస్తే ఏ పేషెంట్ బెనిఫిట్ వస్తుందని చూసి దాన్ని బట్టి సర్జరీ చేయించుకోవచ్చు. అంటే లైక్ పిల్లో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా గురక వస్తుంది. అంటే యూజువల్లీ సుపైన్ పొజిషన్, అంటే వీపు మీద పడుకునే వాళ్ళకి ఎక్కువ గురక వస్తుందండి, నాలుక వెనక్కి పడిపోయి. సో వాళ్ళు కొంతమంది ఏంటంటే వీపు మీద పడుకుంటే గురక వస్తుంది సార్, సైడ్ తిరిగి పడుకుంటే రావట్లేదు, అలాంటి వాళ్ళు పొజిషనల్ థెరపీ ట్రై చేయొచ్చు, సైడ్ తిరిగి పడుకోవడం అలాంటివి. కానీ దానివల్ల కొంతవరకే కొంతమందికే బెనిఫిట్ ఉంటుంది. వాళ్ళు డెఫినెట్ గా పల్మనాలజిస్ట్ కి ఈఎన్టీకి చూయించుకొని వాళ్ళు సిప్యాప్ మిషన్ యూజ్ చేయటం కానీ లేదా సర్జరీ కానీ చేయించుకోవాలి. బాగా ఫ్యాట్ ఉన్న వాళ్ళకు కూడా గురక వస్తుంటుంది కదా డాక్టర్, వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలా, లేకపోతే కొంచెం బాడీ వెయిట్ తగ్గితే? ఫ్యాట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బాడీ వెయిట్ తగ్గాలండి. ఫ్యాట్ ఉండటం వల్ల గురక ఎక్కువ వస్తుంది, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ప్రాబ్లం వస్తుంది, వీళ్ళకి త్వరగా బీపీ, షుగరు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అధికంగా వెయిట్ ఉన్న వాళ్ళు, అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటామండి, ఈ బాడీ మాస్ ఇండెక్స్ మనం క్యాలిక్యులేట్ చేసి 32 పైన ఉందనుకోండి, యూజువల్లీ మేము సర్జరీ కూడా చేయం, ఫస్ట్ బరువు తగ్గండి మళ్ళీ తర్వాతే సర్జరీ గురించి ఆలోచిస్తామని చెప్తాం. వాళ్ళని సిప్యాప్ మిషన్ మీద పంపించేస్తాం. అది 38-40 ఉందనుకోండి బాడీ మాస్ ఇండెక్స్, 140 కిలోలు 150 కిలోలు ఉన్నారంటే పేషెంట్, వాళ్ళు ఖచ్చితంగా బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోమని చెప్తాం. బేరియాట్రిక్ సర్జరీ చేయించుకొని బరువు తగ్గి తర్వాత రమ్మంటాం. అలా కాకుండా బిఎంఐ బాగా తక్కువ ఉంది అనుకోండి, 30 లోపు ఉంది, కానీ స్టిల్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, స్నోరింగ్, గురక పెట్టడం ఉన్నాయి అంటే అప్పుడు సర్జికల్ ప్లాన్ చేస్తాం. డాక్టర్ గారు, డబల్ చిన్ ఉన్నా కూడా స్నోరింగ్ వస్తుంది అంటారు, అది నిజమే? డబల్ చిన్ యూజువల్లీ ఊబకాయం ఉన్న వాళ్ళలో ఉంటుందండి, లేదా ఈ మ్యాండిబుల్, ఈ జా ఉంది కదండి, ఈ జా చిన్నది ఉన్న వాళ్ళలో కూడా డబల్ చిన్ ఉంటుంది. ఈ జా చిన్నగా ఉన్న వాళ్ళలో ప్లేస్ లేక నాలుగు వెనక్కి వెళ్ళిపోతుందండి పడుకున్నప్పుడు, సో వాళ్ళకి స్నోరింగ్ వస్తుంది. ఓకే, అసలు ఈ స్నోరింగ్ న్యాచురల్ గా తగ్గించుకోవాలంటే ఏంటి? ఇప్పుడు లేటెస్ట్ గా ఓరోఫారింజియల్ ఎక్సర్సైజెస్ అని వచ్చాయండి. మీరు యూట్యూబ్ లో కొడితే ఓరోఫారింజియల్ ఎక్సర్సైజెస్ ఫర్ స్నోరింగ్ అని వచ్చాయి. కొడితే ఈ నాలుకకి, చిన్న నాలుకకి, వీటికి చేసే ఎక్సర్సైజెస్ కొన్ని ఉన్నాయి. ఒకటి వెయిట్ తగ్గాలి, ఈ నాలుకకి, చిన్న నాలుకకి ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసి రెగ్యులర్ గా చేస్తుంటే గురక తగ్గే అవకాశం ఉంది. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.